మీనమ్మా, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు మై పోలీస్ స్టేషన్. సార్, ఏం తీసుకుంటారు? రై, సార్కి కూల్ డ్రింక్ తీసుకురండి. ఇప్పుడేం వద్దు. నేను మీనాక్షితో పర్సనల్గా మాట్లాడాలి. మీ భార్యతో మీరు మాట్లాడేందుకు పర్మిషన్ ఎందుకు సార్? హ్యాపీగా మాట్లాడండి. కానిస్టేబుల్స్, మీరంతా బయటికి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. కూర్చోండి సార్, కూర్చోండి. ఏంటి మీనమ్మా ఇది? అసలేం జరుగుతోంది? నువ్విలా బందీగా జైల్లో ఉండడం ఏంటి? నేనెలా చూసుకుందాం అనుకున్నానో నువ్వెలా ఉన్నావు? నిన్ను మహారాణిలా సింహాసనం మీద కూర్చోబెట్టి చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకోవాలనుకుంటే నువ్విలా కష్టాలు పడితే ఎలా? నువ్వు మీనాక్షివని నాకు తెలుసు. వచ్చింది నీ భర్త వాసుదేవ్. నీ మొగుడితో మనసు విప్పి మాట్లాడు. నీ నుంచి నన్ను దూరం చేసింది ఎవరో నాకు తెలుసు. ఒక్క మాట నేను మీనాక్షిని చెప్పు. మరుక్షణం నేను జైలు నుండి బయటికి తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టి మరీ తీసుకుని వెళ్తాను. చెప్పు. చెప్పండి మేడం. సార్ అంత రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే మీరే మీనాక్షిని ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? సార్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. చెప్పండి మేడం. నేను మీనాక్షిని కాదు, జానకిని. ఇంకా నీకు అర్థం కాలేదా? నువ్వు జానకివా? మీ అక్క నిన్ను కాపాడి జానకిగా బయటికి తీసుకొస్తుందని నీకు నమ్మకం ఉందా? అనవసరమైన కలలు కనుక మీనమ్మా, మీ అక్కే కాదు, ఈ వాసుదేవ్ తప్ప 100 మంది రఘురాములు 100 మంది సమతీలు వచ్చినా నేను కాపాడలేరు. నీకెందుకింత మూర్ఖత్వం? ఎవరినో నాన్న అంటూ ఎవరో మాటలు నమ్మి మీ నాన్న అంత కష్టపడుతుంటే దూరంగా ఉండి ఏం సాధిస్తున్నావు? పెళ్లిపేటల మీద నువ్వు రామ్ పక్కన కూర్చుంటే నీ ఎదురుగా నేను చిరునవ్వుతో కూర్చున్నానే గాని నిజానికి నా రక్తం ఉడికిపోయింది. ఆ క్షణమే కళ్యాణ మండపాన్ని శ్మశానంగా చేసి నేను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నువ్వు మీనాక్షివని నీ నోటితో చెప్పించాలన్న ఒకే ఒక కారణం వల్ల ఆగాను. నీ భర్త ప్రేమను అర్థం చేసుకో. పద, వెళ్ళిపోదాం. పద. నువ్వు చేసిందంతా నేను మర్చిపోతాను. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుకు బంగారు బట్టలు వేసుకుందాం. నాకు నువ్వు, నీకు నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆనందంగా బ్రతుకుదాం. చెప్పు, చెప్పు మీనమ్మా. నువ్వు జానకి కాదు, మీనాక్షివని చెప్పు. వెంటనే వెళ్ళిపోదాం. అసలు ఏ భర్తని ఇలా ఉంటాడా? చేసిన కొద్ది రోజుల కాపురానికే భార్యకిచ్చిన మాట కోసం ప్రేమను శ్వాసగా చేసుకుని తన భార్య తన దగ్గరికి తిరిగి రావాలని నేను తనని జీవితాంతం ప్రేమతో మహారాణిలా చూసుకోవాలని ఆస్తిని వదులుకుని జీవితాన్ని వదులుకుని భార్య కోసం ఎంత తపన పడుతున్న భర్త ఎవరికైనా దొరుకుతారా? అసలు నేను చేసిన తప్పేంటి? ప్రేమ చూపించడమేనా?